వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలులో అన్నారు. యువత సొంతంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 4ను టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ప్రారంభించడానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి సురేష్ గారు, వారి మిత్ర బృందం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తెలియజేస్తున్నాము. టీజీ వెంకటేష్ గారి నాయకత్వం. క్రీడల్లో పాల్గొనేవారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తెలిపారు. త్వరలో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు కర్నూలులో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగారుపేట తెలుగుదేశం పార్టీ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళది కొన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ మెజారిటీ ఉన్నారు. బళ్ళారి, కర్ణాటక, మహారాష్ట్ర వీళ్ళంతా ఇక్కడ ఉండటం జరిగింది. దానిలో భాగంగా మా కర్నూలులో కూడా బంగారుపేటలో అందరూ నీళ్ళ షికారులు ఉన్నారు. చాలా మంచి వాళ్ళు ఇక్కడ బంగారుపేటలో ఉన్నారు. బంగారు మనసుతో ఉండేవాళ్ళు. ఈరోజు 27 టీములు కలిసి, అంటే కొన్ని రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో ఉండే రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల టీములుగా ఏర్పాటు చేసి ప్లే చేస్తున్నారు. వాళ్ళకు మంచి మంచి పెద్ద పెద్ద కప్పులు, నా హైట్ ఉండే కప్పులు కూడా ఇస్తున్నారు. చాలా ఈ స్పోర్ట్స్ అనేది పబ్లిక్లో ఇప్పుడు బాగా వచ్చింది, ఎస్పెషల్లీ క్రికెట్ ఇలాంటివి వన్డే గేమ్ అయినాక. సో ఇవంతా ముందుకు తీసుకుపోవాలి, దాతలు ముందుకు రావాలి. దీంట్లో చాలామంది దాతలు వచ్చి చేస్తారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న దాతలకు, ఆ స్పాన్సర్స్కు, ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ. మరి ఇలాంటివి తీసుకుపోవాలి. మీ అందరికీ తెలుసు, మేము మంత్రిగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియంలో అంతా కట్టడం జరిగింది. మరి అది లాస్ట్ గవర్నమెంట్లో ఏమీ స్పోర్ట్స్ అనేది తీసుకురాలేదు. లోకేష్ గారు కూడా ముందుకు తీసుకుపోతామన్నారు. మరి స్పోర్ట్స్కు ఈరోజు వచ్చేది ప్రతి స్కూల్లో 1 అవర్ స్పోర్ట్స్ కేటాయించే విధంగా ముందుకు పోతామని లోకేష్ గారు అనౌన్స్ చేశారు. అలాగే ఇక్కడ భరత్ పేరుతో ఒక కర్నూలు కార్పొరేషన్లో 27 వార్డులకు సంబంధించింది క్రికెట్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఛాలెంజింగ్ టీజీ భరత్ ఛాలెంజింగ్ క్రికెట్ ఒక మెడల్ని క్రియేట్ చేస్తామని తెలియజేస్తాము. మన శ్రీ 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 బళ్ళారి కర్నూలు దుర్గామాత జాతర సందర్భంగా బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 4 నిర్వహించడం జరిగింది. ప్రతిసారి ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 సీజన్లు మాకు గ్రాండ్గా నడిపాము. ఈసారి కూడా 4వ సీజన్ కూడా కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ప్లేయర్లు అయితే మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. ఆల్మోస్ట్ 27 టీంలు ఇక్కడ పాల్గొంటున్నాయి టోర్నమెంట్లో. ఈ భాగంగా మా కులంలో కూడా బంగారుపేటలో ఏమంటే మేము మార్పు కోసమే ఇది టోర్నమెంట్ పెట్టడము. మా దాంట్లో కూడా చాలామంది ఇక్కడ చందాలు వేసుకొని అందరూ దాతలుగా ముందుకు రావడము, మా టోర్నమెంట్ని ఇంత గ్రాండ్గా మేము ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నామంటే అందరి సహకారంతోనే ఇది ఒక్కరితో అయితే అయ్యేది కాదు. మా కమ్యూనిటీలో అందరూ మేము తలా ఎంత వేసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది సుమారు 4 రోజులు టోర్నమెంట్ నడిపిస్తున్నాం మనం. 4 రోజులు దీనికి గాను ఈ మన టీజీ వెంకటేష్ సార్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయనకు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. పోయినసారి లాస్ట్ టైం మన టీజీ భరత్ సార్ కూడా రావడం జరిగింది. ఈసారి మన పెద్దయ్య సార్ రావడం జరిగింది. దీనికి గాను ఈ సహకరించిన అందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు కూడా అందరికీ థ్యాంక్ యూ.